కొరమీన నేను కోసుకుంటా ఇయ్యాల పొయ్యి మీద మరిగింది మసాలా. ఏంటా చేపలు కదులుతున్నాయని చూస్తున్నారా? ఎస్, అవి మట్టి గిరిసెలు అండి. యాక్చువల్లీ పెద్దగా ఉంటే కొరమీన్ అంటారు, చిన్నగా ఉంటే మట్టి గిరిసెలు అంటారు. మా డాడీ అరౌండ్ 7 లైవ్ ఫిషెస్ తీసుకొచ్చారు. మేము ఇంట్లోనే క్లీన్ చేసుకుంటాము. కాకపోతే ఈ క్లీనింగ్ కొంచెం కొత్తగా ఉంటుంది. ఎందుకనంటే ఇవి ఏమంటారు, మనకి చాలా జిగురుగా ఉంటుంది. సో దట్ బూడిద యూజ్ చేసి మనం క్లీన్ చేసుకోవాలి మట్ట గిరిసెల్ని. సో దట్ మనకి క్లీన్ చేసినప్పుడు చేప చేతులు స్టిఫ్గా ఉంటుంది. అండ్ అక్కడ మనం ఎలా చేస్తామంటే కత్తిపెట్టికి దానికి ఉన్న పులుసు మొత్తాన్ని క్లీన్ చేయాలి. సో దట్ మనకి ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ హెడ్ని మనం కట్ చేసుకోవాలి. అలాగే ఆ తర్వాత మనకి ఫిష్ లోపల ఉన్న వేస్టేజ్ అంతా నీట్గా క్లీన్ చేసుకోవాలి. అక్కడ మా డాడీ సొన ఏదో తీస్తున్నారు. యాక్చువల్లీ ఇది ఎందుకు మంచిది అని అంటే దీంట్లో ఒమేగా B12 అనేది ఉంటుందంట. అది చిన్నపిల్లలకి చాలా మంచిది. అండ్ అలాగే చేపకున్న రెస్ట్ ఆఫ్ ద వేస్ట్ తోక అవన్నీ తీసుకోవాలి. అండ్ ఇది సెకండ్ చేప అండి. చూడండి గిలా కొట్టుకుంటుంది. నేను మీకు రీక్యాప్ కూడా పెడతాను. అసలు ఎంత బాధ అనిపించింది అని అంటే మా డాడీ కూడా నెక్స్ట్ అదే చేప తీశారు. అది నిజంగా చాలా బాధ అనిపించిందండి. పాపం మన కోసం ప్రాణాలు ఇస్తున్నాయి, కానీ ఏం పర్లేదులేండి, డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాం కదా, తింటే అంతా పోతుంది ఆ బాధ అంతా. సో ఈ చేపలు ఏంటి అని అంటే మనం రాక్ సాల్ట్ అండ్ పసుపుతో ఒక 2 times అయినా మంచిగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. సో దట్ నీచు వాసన పోతుంది. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. బై గైస్.